అంటే నమస్తే అండి, మీ పేరు? నా పేరు శివ. ఏం చేస్తుంటారు? నేను టీ షాప్ అండి. ఏ ఏరియా మేడం? మాది కృష్ణలంక గంగానం గుడి దగ్గర. ఏంటమ్మా ఎలా ఉంటుంది ఈసారి ఇక్కడ టీడీపీ నుంచి అది ఉమ్మడి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ రావు గారు, ఒకవైపు వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీలో ఉన్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? గెడ్డ గారే గెలుస్తారు ఇక్కడైతే. ఎందుకంటే చేసే కార్యక్రమాలు కానీ అన్నీ మాకు అందుబాటులో ఉన్న వ్యక్తిగా మాకు నిలబడ్డారు కాబట్టి కంపల్సరీ ఆయనే వస్తారు. ఇంకా రెండో వ్యక్తికి అనేది ఛాన్స్ తక్కువ, చాలా తక్కువ. ఇంకా నియోజకవర్గంలో ముందుకు రావాలి అంటే ఆయనే ఖచ్చితంగా. ఒక మంచి వ్యక్తిగా ఎవరు అని మనం పాలు నీళ్లు వేయి అంటే పాలు గెడ్డ రామ్మోహన్ రావు గారే. ఎవరైనా వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే కూడా కనికరించలేని వ్యక్తి ఆయన. దానికి నిదర్శనం నేనే, ఎవరో కాదు, నేనే పట్టుకున్నా. నా తండ్రి కూడా ఏ రోజు కాళ్ళు కూడా పట్టించుకోలే. నాకు 40 ఏళ్ళు వచ్చినా కానీ నా తండ్రి కాళ్ళే పట్టుకోలే. నేను వెళ్ళి ఒక విషయంలోనూ ఆయన కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించలేని వ్యక్తి ఆయన అవినాష్ గారు. అలాంటప్పుడు ఆయన సమాజానికి ఏం చేస్తాడని గుర్తింపు ఉంటుంది. ఇవాళ జగన్ గారు గెలిచారు అని అంటే ప్రతి ఇంట్లోనూ నేను బిడ్డని అంటున్నాడు. ఎంతవరకు బిడ్డ? ఇప్పుడు కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ బిడ్డ అయితే వీళ్ళు కరెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు ఆయన కరెక్ట్గా ఉన్నాడు లేదు అనేది వాళ్ళకి తెలియాలి. కింద ఉన్నది ఎవరు? వీళ్ళు చేస్తేనే కదా వాళ్ళకి వచ్చే పేరు. ఏదో ఎక్కడో నిర్వర్తించాం, నిధులు ఇచ్చాం అంటున్నారు. అది ఎవరికి అందిని ఎవరికి అందలేదు అనేది ఉండాలి కదా. అది సరైనది లేనిది ఎక్కడ వస్తుంది మాకు? ఈ నియోజకవర్గంలో మాత్రం చాలా వరస్ట్గా ఉంది అంటే ఆయనది. కార్పొరేషన్ కూడా అలాగే ఏడిచింది. మరి ఇంకా ఏ రకంగా మాకు సహాయం చేసినట్టు నుంచొని? ఇప్పుడు మేము వెళ్ళాము అని అంటే ఓట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామంటే నువ్వు ఇస్తున్నావు కాబట్టి తీసుకుంటున్నారు సమాజం కూడానా. ఇప్పుడు పనులు లేవు, ఏం చేస్తారు? పనులు ఉంటే నువ్వు ఇచ్చే రూపాయి గురించి ఆలోచిస్తారు, కష్టం గురించి ఆలోచిస్తారు. పనులు లేనప్పుడు ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు మనమైనా ఒక ఆలోచనతో వెళ్ళాలి కదా. వచ్చావు, గెలిచిన తర్వాత అందులో మాలో ఒక్కడిగా ఒక తల్లికి అన్యాయం చేయకూడదు, కోర్టులో కేసులు ఉన్నాయి, జైలుకి పోతావు, ఒక తల్లికి అన్యాయం జరగకూడదని నిన్ను నిలబెట్టుకున్నందువల్ల మాకు ఉపయోగం లేకుండా నువ్వు చేసావు. వచ్చి రావడం ఇసుక మీద పడ్డావు, పనులు లేకుండా చేసావు, పనులు పోయినాయి. నువ్వు ఏదో ముష్టేసావు, తిన్నారు. మరి తింటారు ఎవరైనా, ఎందుకంటే తిన్నారు చేశారు. ఇంట్లో అన్నదమ్ముడు అంటే నువ్వు పెట్టావు కాబట్టి తిన్నారు. మళ్ళీ ఆటో వాళ్ళకి 10,000 వేసావు, 10,000 వెనక్కి నువ్వే గుంజేసుకున్నావు. ఏంటి చేతి పనుల వాళ్ళకి అన్నావు? ఏది మాకు చేతి పనుల వాళ్ళకి ఏదంటిందని మాకు ఇదంతా 100 మందిలో 20 మందికి వచ్చినాయి. అది కులం ఒకటి చూసుకున్నావు. ప్లస్ ఏం చేసావు? వీళ్ళు పార్టీ వాళ్ళ, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ, దానికి సంబంధం లేని విషయాలు కూడా బయటికి తీసావు. దానికి కాంగ్రెస్ వాళ్ళకే ఇవ్వాలని రూల్ లేదు, తెలుగుదేశం వాళ్ళకి పెట్టకూడదని రూల్ లేదు. సమాజానికి పెట్టానని నువ్వు చెప్పావు కానీ పార్టీగా విభజించి నేను పాలిస్తానని చెప్పలేదు కదా. ఆడ మగోళ్ళు మర్యాదోళ్ళు అని ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు అడుక్కునేవాడు ఉన్నాడు, అది సమాజంలోనే ఉన్నాడు, వాడికి ఒక ముద్ద పెడుతున్నావు, అది గ్యారంటీ, తప్పు ఒప్పుకుంటాం. ఇప్పుడు మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు అని కొన్ని నిధులు వర్తించినప్పుడు మాకు వర్తించేటట్టు చూడాలి. ఇప్పుడు ఒక మనిషి వెళ్ళి ఒక మనిషిని అడుక్కుంటుంది అంటే దానికి ఎంతవరకు వీళ్ళకి న్యాయం చేయగలం అంతవరకు మీరు చెయ్యండి. దాని తర్వాత మేము కష్టపడడానికి మాకు మార్గాలు చూపించండి. అంతేగాని మందుకు రేట్లు పెంచేశారు, అది ఆడవాళ్ళకి నష్టం కదా. ఎవడో మానేస్తాడని మీరు పెంచేసి, ఇప్పుడు తాగుబోతాడు ఎందుకు మానేస్తాడు? మానడు, ఎప్పటికీ మానడు. వాడు చచ్చిపోవాలే కానీ వాడు భార్య బిడ్డల గురించి ఎప్పటికీ మారడు. మద్యం తీసేస్తానని చెప్పారు కదా. తీసేస్తానన్నాడు, రేట్లు పెంచి కూర్చున్నావు కానీ నువ్వేం తీస్తావు? అంత ఎన్టీఆర్ గారే తీసి మళ్ళీ మీరు రాగానే మీ ప్రవర్తనలు మీరు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి మనం వైఎస్ఆర్ ఉన్నప్పుడు చెయ్యెత్తి దండం పెట్టాం. ఎందుకు? అతను చేసే పనుల వల్ల, అతను చేసే 10 మందిలోని ఇవాళ కూడా అతను కాళ్ళు పట్టుకొని దండం పెడతారు జనాలు. ఎవరికి? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి. మరి జగన్ గారికి ఎందుకు పెట్టట్లేదు? అతను మరి పరిపాలన చేశాడు, అన్నీ చేశాడు, పేదవాళ్ళకి ఎలా చేశాడో అన్నీ నిర్వర్తించారు కదా. ఆ రకంగా చూసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకే అర్థమవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకొని జనాలు ఇంకొకసారి ఆలోచించుకొని ఈ ముందుకు వెళ్తుంటే చాలా మంచిగా జరుగుతుంది. రెండో అవకాశం కూడా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రెండో అవకాశం, మూడో అవకాశం, ఎన్ని అవకాశాలన్నీ అడుగుతాం. ఎందుకంటే అన్నం ఉడకంగానే పట్టేసుకొని కాల్ చేసుకోలేము కదా. ఒక మెతుకు పట్టుకున్నాము, ఉడికిందో లేదో చూసాము. ఇది ఇంకొక అవకాశం. చిన్నపిల్లడు ఆయనే చెప్తున్నాడు కదయ్యా, చిన్నపిల్లాడు చేసే పనులన్నీ చేస్తాడు.
అయిపోయింది, బొమ్మలాట అయిపోయింది. ఇంకెందుకు ముసలోడు అన్నావు, ముసలోడికో వయసునోడికో ఇస్తే పనులైనా కల్పిస్తాడు కదా, వాడు అనుభవంలోనైనా మనం బతుకుతాం కదా. ఇప్పుడు చంద్రబాబు ముసలోడు ఏం చేయలేడు అన్నావు, వాడు కష్టంలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, మంచోడని అన్న చూశాడో చూడలేదో అనేది వేరే విషయం. మాకు పనులు అయితే దొరికినాయి, పనులు చేసుకుంటున్నాం, హ్యాపీగా బతుకుతున్నాము, అంతవరకే. మాకు పనులు కావాలి. నువ్వు గెలిచావు అని మాకు సమాజంతోనూ నీకు సంబంధం కావాలి, కానీ పార్టీతో కాదు కదా. మాకు పార్టీ పరాలుగా మాకు కూడి పెట్టక్కర్లేదు. మాకు ఒంటికి ముందు పని ఇవ్వాలా. మాకు పని ఇస్తే మాకు డబ్బులు ఒకరు పెట్టారు, ప్రభుత్వం పెట్టింది, వాళ్ళని అడుక్కోవడం వీళ్ళని అడుక్కోవడం అది లేకుండా మాకు కావాల్సింది పని. అది చెడిపోయాం మేము. సమాజంలో చెడిపోయింది ఏంటంటే ముందు పని కోల్పోయాం. ఆ పనిని పుష్కలంగా ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఒళ్ళు కష్టపడిందో రెండో వాళ్ళ గురించి ఆలోచిస్తాడు, రెండో ఆలోచనలు రావు. మాకు ఎవరు ఏమీ పెట్టక్కర్లే, మాకు ఒంటి నిండా పని ఇస్తే చాలు. అది చేత కాకుండా పోయింది. ఏంటంటే మరి ఎవరు గెలిస్తే ఈ సమస్యలన్నీ తీరుతాయి అంటారు వచ్చే ఎలక్షన్లో? టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఇక్కడ వరకు మాత్రం ఖచ్చితంగా టీడీపీనే వస్తుంది. గద్దె రామ్మోహన్ రావు గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారా? పాలల్లో ఎన్ని నీళ్ళు కలిపినా వేస్తే అవి పాలలాగానే మిగులుతాయి. గద్దె గారి గురించి చెప్పడం అయితే పాలే, ఎప్పటికీ ఆయన పాలలాగే ఉంటారు. థ్యాంక్ యూ.